గాని చెప్తున్నారు ఇవన్నీ అనే ఎవరైనా అనుకోవచ్చు. కానీ కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవం, గతం అది, వర్తమానం అది, భవిష్యత్తు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ 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 వీటన్నింటినీ ఎట్లా పరిష్కరిస్తారనేది అసలైనటువంటి సమస్య అనేది నా అభిప్రాయం. రైట్. విల్సన్ గారు, సరే మీరు అవునన్నా కాదన్నా 2014-19 మధ్య మీరు కలిశారు, ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చి విడిపోయారు, విమర్శించుకున్నారు. అప్పుడు పూర్తి సహకారాలు రాష్ట్రానికి అందలేదు అనేది ఓపెన్ ఫ్యాక్టు. ఈసారి 2024 నుంచి 2029 ఈ పీరియడ్లో అయినా పూర్తిగా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కావచ్చు, లేదంటేనేమో కీలకమైనటువంటి అంశాలు రాష్ట్రానికి ఇచ్చినటువంటి స్టేటస్ ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటేనేమో స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇలాంటి హామీల అమలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా కనీసం ఈ పీరియడ్లో అయినా? అందలేదని ఎవరు చెప్పారండి? ఉన్న ఊహాగానాల మీద డిబేట్ ఎట్లా నడుపుతారు మీరు? ఆంధ్రప్రదేశ్ లో విభజిత రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు ఇచ్చింది బీజేపీ కదా. పోలవరం 72% కంప్లీట్ చేసింది బీజేపీ కదా. అన్ని జరగలేదని నేను చెప్పట్లేదు, కొన్ని మాత్రం కీలకమైన అంశాలు రాలేదు అనేది మాత్రమే నా పాయింట్. ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ మీద బుర్ర చల్లాలనుకున్న వాళ్ళతో చర్చ అనేది జరగదు. ఆల్రెడీ హేటెడ్ నరేంద్ర మోడీ. కానీ వీళ్ళేది మేము ఏదైనా ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా మాకేమి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే విధంగా నరేంద్ర మోడీ వ్యతిరేకులు కానీ మాకేమి కిరీటాలు పెట్టండి. కానీ మీరు గ్రౌండ్ రియాలిటీస్ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 11 విద్యా సంస్థలతో పాటు, రాజధాని నిధులతో పాటు, 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ తో పాటు, రైల్వే జోన్ తో పాటు వీటన్నిటిని కూడా ఇచ్చింది రాష్ట్రమే. అమరావతికి సంబంధించి 35,000 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఆ రోజు ప్రకాష్ జావదేకర్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అదే సమయంలో మరి పోలవరం 72% కంప్లీట్ అయింది మా హయాంలో కదా. ఇప్పుడు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వరండి ఎవరు చెప్పారు మీకు? టోటల్ గా ఆ రోజు ఏ ప్రాజెక్ట్ లో ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే సిడబ్ల్యూసీలో ఖరారైందో వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. వాటికి ఏం లేదు. మా జలవనరుల శాఖ మంత్రి కూడా ఓపెన్ గా చెప్పారు. ఆల్రెడీ పునరావాసం అనేది మొదలైంది కాడ. పునరావాసం మొదలు కాకపోతే ఇప్పటికి ఎంతమంది గిరిజనులు, ఎంతమంది అక్కడ ఉండే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసేవాడు కదా. కానీ అది కాదు. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ గారి ప్రభుత్వం మా హయాంలో 72% కంప్లీట్ అయితే వాళ్ళు నిద్రపోయారు, పడకేశారు. కాబట్టి అందుకే వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదాగా దక్కక కుదేలైపోయారు. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కంప్లీట్ చేయాలి కదా. ఎందుకు కంప్లీట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి రాగానే 13,000 కోట్లు ఇచ్చారు. మరి ఆ 13,000 కోట్లు ఏం చేసినట్టు? కాబట్టి శ్వేతపత్రం వాటి మీద విడుదల చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇప్పుడు ఇందాక కోటేశ్వర గారు అన్నారు 13 లక్షల అప్పులు చేయలేదని. రిజర్వ్ బ్యాంకు అప్పులు మాత్రమే కాదు, కార్పొరేషన్ తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు ఏంటి? అవి ఎవరు కడతారు? లేదా మద్యం కోసం 25,000 కోట్లు చేసిన అప్పులు ఎవరు కడతారు? అదేవిధంగా వివిధ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు ఎవరు కడతారు? ఇవన్నీ అప్పుల కిందకు రావా? కాబట్టి ఆర్బీఐ అప్పులు మాత్రమే మేము పైకి చెప్తామంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ సంక్షోభం సంబంధించి అన్ని అంశాలు అధ్యయనం చేయాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ బయటికి వెళ్ళడానికి కారణం ప్రత్యేక హోదా విషయంలో మేము స్పష్టంగా చెప్పాము. దానికి ఆల్టర్నేటివ్ గా ఆ రోజే 19,300 కోట్లు మేము నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఏదైతే ఈపీఏసీ నిధుల్ని మరి ఆ ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ విల్సన్ గారు ప్రత్యేక హోదా ఒక్క విషయంలోనే మీ డిఫరెన్స్ వచ్చాయా? మిగతా ఏం రాలేదా? చాలా అంశాల పట్ల అప్పట్లో చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటి టీడీపీ నేతలు, అప్పటి ముఖ్యమంత్రి. అంటే ఏం లేదు. ఇప్పుడు ఇంతకంటే ఎవరు సాధిస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్న స్టేట్మెంట్స్ 100 ఉన్నాయి. వెంకయ్య నాయుడు గారికి చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడి ఆ రోజు ఆయన ఎమోషన్ గురయ్యారు. తర్వాత రాష్ట్ర అవసరాల కోసం ఆ రోజు మాట్లాడారు. మా ఇబ్బందులు మేము చెప్పాం. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత 13th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు మేము స్పష్టంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము ఇవ్వదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో కమిటీ అయ్యాం కాబట్టి దాని ప్లేస్ లో ప్యాకేజ్ ఇస్తా ఉన్నాము. దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ గారు కూడా అదే చెప్పాము. జగన్మోహన్ గారు అనేక నిధులు కూడా తీసుకున్నాడు. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,000 కోట్లు ఇస్తే జగన్మోహన్ గారికి 9,000 కోట్లు ఇచ్చాము. అదేవిధంగా ఆహార పథకం, పనికి ఆహార పథకానికి దాదాపు 50,000 కోట్ల దాకా డబ్బులు ఇచ్చాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చాము. సర్పంచ్ సంబంధించిన డబ్బులు ఇచ్చాము. ఈ డబ్బులన్నింటినీ కూడా ఆయన డైవర్ట్ చేశాడు. ఎక్కడైనా ఒక తండ్రి ఏం చేస్తాడంటే డబ్బులు సంపాదించి పిల్లలు ఖర్చు పెడతాడు.
ఈ తండ్రి ఏంటి, ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కదా ఆయన అప్పులు తీసుకొచ్చాడు. అట్లా అప్పులు తీసుకొస్తారా? ఎవడన్నా సరే ఒక తండ్రి ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా ఆదాయం సంపాదిస్తాడు. మీరు చేసిన పని ఏంటి? ఒక్క పరిశ్రమ అని వచ్చిందా? ఆఖరికి ఉన్న పరిశ్రమ కూడా జరివేశారు. మీరు అది తెలుసు కదా మీకు. ఇప్పుడు మా హయాంలో వచ్చింది కదా కియా పరిశ్రమ, మా హయాంలో వచ్చింది కదా సిలికాన్ పరిశ్రమ, మా హయాంలో వచ్చింది కదా. మరి తిరుపతిలో అన్ని పరిశ్రమలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా ఉమ్మడి ఎజెండాలో జరిగి, ఉమ్మడి ప్రభుత్వంలో జరిగి, కేంద్రంలో ఒక్క నిమిషం సార్, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వృద్ధి రేటు దేశవ్యాప్తంగా జరిగిన అనేక అంశాల్లో కూడా మేము అభివృద్ధికి పెద్దపీట వేశారు నరేంద్ర మోడీ గారు. సంక్షేమం అనేది ఎంత ముఖ్యమో మాకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అనేక ప్రాజెక్టులు మరి దేశవ్యాప్తంగా నడిచిన ఎన్ని కూడా అభివృద్ధిలో భాగమే. వెల్ఫేర్ కూడా 30,000 కోట్లు పెట్టి వ్యాక్సిన్ ఇచ్చాము. 5 సంవత్సరాల పాటు ఇప్పుడు 5 కిలోల లెక్కన బియ్యం ఇస్తున్నాము. తర్వాత 25 లక్షల ఇల్లు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ కి. అందులో 6 లక్షలే చంద్రబాబు నాయుడు గారు కడితే 6 లక్షల ఇల్లు కూడా ఈయన డెలివరీ చేయకుండా పక్కన పెట్టుకున్నాడు. 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు, అదేవిధంగా 40 కేంద్ర సంస్థలు ఇచ్చాము. ఆ 45 కేంద్ర సంస్థలు కట్టుంటే ఈ పాటికి 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా. కట్టకుండా ఎందుకు ఆపాడు జగన్మోహన్ గారు? కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటానంటే, పరిశీలించే వాళ్ళు, విశ్లేషించే వాళ్ళు బీజేపీ చేసిన మేలు చెప్పండి, ఇంకా రావాల్సింది కూడా చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బీజేపీ ఏం చేయలేదు, కేంద్ర స్థాయిలో ఏం చేయలేదు, రాష్ట్ర స్థాయిలో ఏం చేయలేదు అనేది ఒక దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే కుట్రలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఆ కుట్రల్ని మేము ఎప్పటికప్పుడు తిప్పుకొడతాం, డౌటే లేదు. కాబట్టి మేము చెప్పేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు హెల్ప్ చేశారు, చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ గారు కూడా చేశారు, రేపు కూడా చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పైగా మాది ఉమ్మడి బాధ్యత ఉంది ఇక్కడ. ఆ ఉమ్మడి బాధ్యతల్లో మరింతగా మెరుగైన సాయం అందుతుంది. దాని మీద సందేహం పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా